భాషలో నా భాష నీకు అర్థం కావట్లే ఇంకా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు స్పృహలో ఉండట్లేవు. ఇట్లయితేనే నీకు అర్థమైందని చెప్తున్నాను. ఈ భాషలో పెడదామా జిల్లా ఏ మూలన పెడదాం, ఏ నియోజకవర్గంలో పెడదాం, ఏ గ్రామంలో పెడదాం చర్చ? చెప్పులతో నిన్ను కొడతారా, ఇంకోరిని కొడతారా చూద్దాం. ఏ ఊర్లోనైనా నీ నియోజకవర్గం నువ్వు 25 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా, 25 ఏళ్ళు చేసినా నేనని చెప్పుకున్నా గొప్పలు పోజులు కొడుతున్నావు కదా. సరైనోడు దొరకక గెలిచి నువ్వు ఒకటేసారి కథం పట్టించిండు మావాడు. ఇవాళ అప్పుడే ఏడుస్తున్నారు నల్గొండ ప్రజలు, బాధపడుతున్నారు. మంచిగా పని చేసుకొని పోగొట్టుకొని పొద్దుదాకా సోయిలేకుండా ఉండడం తెచ్చుకున్నాం కదా అని. మంత్రిగా నీ నిర్వాకం మొత్తం ఉంది. నీ ఏడాదిలో నువ్వు చేసిందంతా. కానీ ఏడాది మౌనంగా ఉండాలనే ఉన్నా నేను. మీరు తెల్లారి నుంచే వాగినా చెత్తబాగుడు. నేను మంత్రి అయిన 9 రోజుల నుంచి నేను ఎప్పుడు మీకు సమాధానం చెప్పలే. నా పనే మీకు సమాధానం చెప్పింది. మీ బండారం అంతా బయట పెట్టింది. ఏడాది నుంచి నేను మౌనంగా ఉన్నా. కానీ నీ పాపాలు పెరిగిపోయి అని నువ్వు ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేసినావు, నీ ధనదాహంతో రైతాంగం ఎట్లా నాశనం అవుతుంది నల్గొండ జిల్లాలో. నువ్వు దళారుల దగ్గర, మిల్లర్ల దగ్గర డబ్బులు దొబ్బి రైతాంగాన్ని గొర్రెలను అప్పచెప్పినట్టు ఎట్లా అప్పచెప్పినావు కసాయిలకు. అన్ని విషయాలు ఉన్నాయి. నాకు వ్యక్తిగతంగా మాట్లాడే అలవాటు లేదు ఎప్పుడు. కానీ ఇవాళ నువ్వు మంత్రిగా నువ్వు దుర్మార్గాలు చేస్తూ దొంగని అరిచినట్టు నీ చేతగాక నీ రండతనంతో పోలీసులు అనుమతి ఇవ్వకుండా చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు. రాబిడ్డ చూద్దాం, పోదాంపా ప్రజలకి. నేను ఒక్కనే వస్తాను, ఒక్కడే రా, ఇద్దరం కలిసిపోదాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ గ్రామానికైనా సరే. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తావో. సోయి తెచ్చుకొని మాట్లాడు ఇప్పటి నుంచి. సోయిలో ఉన్నప్పుడే మాట్లాడు, సోయి తప్పిన మాటలు మాట్లాడకు. లేవా అభివృద్ధి కార్యక్రమాలు కనబడతలేవా? ఒక్క మెడికల్ కాలేజీ పేరు మీద 3 సార్లు మోసం చేసినావు నల్గొండ ప్రజల్ని. కానీ మేము హామీ ఇవ్వకుండానే తీసుకొచ్చినాం. ఒక్కటి కాదు 3 తెచ్చినాం జిల్లాకు. మీ ముఖానికి ఒక్కరొక్కరిని 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఎమ్మెల్యేలు గెలిపిస్తే పెరిగారు. ఇంత భారీ ఆకారాలు పెరిగినాయి, మీ ఆస్తులు పెరిగినాయి. కానీ నల్లగొండ జిల్లా నాశనం చేశారు కదా. నల్లగొండ జిల్లా ప్రజల మూలుగను పీల్చుకొని తిన్నారు కదా మీరు. అందుకే తడుస్తున్నాయి లాగులు. కేటీఆర్ వస్తే నా బహిరంగం అయిపోతుంది, నా భాగవతం అంతా బట్టబయలు అవుతుందని కదా భయపడుతున్నావు. వెంకటరెడ్డి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. మంచి సోయిలో ఉన్నప్పుడే మాట్లాడు, సోయి తప్పి మాట్లాడకు ఇంకోసారి మాతోని. తప్పకుండా కోర్టు అనుమతి కొరకు చూస్తున్నాం. కోర్టులో ఏం జరుగుతుందో దాన్ని బట్టి కోర్టులో న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాం. తప్పకుండా కోర్టు నిర్ణయం మేరకు మా ధర్నాను కొనసాగిస్తాం. మీ ఏడాది పరిపాలన భాగవతం అంతా కూడా బట్టబయలు చేస్తాం. రైతాంగానికి ఊరటనిస్తాం, రైతాంగానికి ధైర్యాన్ని ఇస్తాం. మీ నిర్వాహకం వల్ల చచ్చిపోతున్న, రాష్ట్ర వ్యాప్తంగా చచ్చిపోతున్న రైతులకి 2014 ముందు ఉద్యమంతో కేసీఆర్ ఎట్లయితే ధైర్యం ఇచ్చుకుంటూ వచ్చిండో, అండగా వండుకుంటూ వచ్చిండో, 2001 నుంచి రైతు సోదరుల తెస్తా, తప్పకుండా తెలంగాణ తెస్తా, రైతు రాజ్యం తెస్తా, ధైర్యంగా బతుకుండని ఎట్లయితే చెప్పిండో కేసీఆర్ అన్నాడు. ఆ పద్ధతుల్లోనే అద్భుతంగా వ్యవసాయాన్ని భారతదేశానికి ఒక రోల్ మోడల్గా చేసిండో, ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిండో. మళ్ళీ ఇవాళ అదే పద్ధతుల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ రాష్ట్ర రైతాంగానికి
ధైర్యం ఇస్తాం, అండగా నిలబడతాం. మీ కాంగ్రెస్ పార్టీ, మీ ప్రభుత్వం చేస్తున్న మోసం నుంచి, దుర్మార్గాల నుంచి ప్రజలను ఐక్యం చేసి మళ్ళీ రైతు రాజ్యం తెచ్చే వరకు కొట్లాడుతూనే ఉంటాం.